స్టిల్ ఇప్పటికీ కొంతమందికైతే మనకు హోప్స్ ఉన్నాయి కొంతమందికి. ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజులలోనే మనకి రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్‌పోన్ చేస్తారేమో. ఈ హైకోర్టు గురించి కూడా కేస్ గురించి కూడా కొంతమంది హోప్స్ పెట్టుకున్నారు. మాక్సిమం అందరికీ తెలిసిపోయింది కాదు పోస్ట్‌పోన్ కాదు అనేసి. అది కాదు కూడా మనకు తెలుసు. ఆల్రెడీ గ్రూప్ 2 ఇంకో 4, 5 డేస్‌లోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఫస్ట్ థింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకోటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. ఎందుకైనా వీడియో చేయాలనిపించింది. సో కొంతమంది ఇప్పటికీ కొంతమంది ఉన్నారు 10% ఇంకా గ్రూప్ 2 అంటే పోస్ట్‌పోన్ అవుతుంది అని హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి సో గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ. ఏంది న్యూస్ అనేది ఒక్కసారి చదువుతా వినండి. అండ్ గ్రూప్ 2 పరీక్షలకు వాయిదా వేయాలన్న కొందరు అభ్యర్థుల విజ్ఞప్తికి హైకోర్టు సోమవారం తిరస్కరించింది. అంటే మండే, అంటే నిన్ననే. ఈ నెల 15, 16, 15, 16కి జరగనున్న పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. సో ఈ నెల 16న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బి పరీక్షలున్నందున గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతూ టీజీపీఎస్సీ ఇచ్చిన వినతి పత్రంపై స్పందించకపోవడంతో సవాలు చేస్తూ జ్యోతితో పాటు వివిధ జిల్లాలకు చెందిన 22 మంది హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేయమని కోరుతూ నవంబర్ 25న వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. అండ్ 16న ఆర్ఆర్బి 7,951 పోస్టులకు పరీక్ష ఉండగా అదే రోజు గ్రూప్ 2 2 పేపర్లు షెడ్యూల్ చేశారన్నారు. టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ 783 పోస్టులకి 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చూడండి, 700 పోస్టులకి 5,00,000 మంది. ఎంత కాంపిటీషన్ ఉంది. 5 lakhs పీపుల్ ఆడున్నాయి. 1000 పోస్టులు కూడా లేవు. 783 పోస్టులు ఉన్నాయి. సో ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం పరీక్ష వాయిదా వల్ల పిటిషనర్లు కొందరికే ప్రయోజనం ఉంటుందని, మిగతా లక్షల మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పరీక్ష ఏర్పాట్లన్నీ పూర్తయినందున వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపారు. ఈ పిటిషన్పై విచారణ ఇవ్వాలంటూ టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. సో మనం ఏం చేయాలంటే గ్రూప్ 2 అందరు మంచిగా రాయురి. అంతకుమించి ఏం చెప్పలేము. ఉన్నాయే 2022లో అప్లై చేసినాం మనం. సో ఇట్స్ బీన్ 2 years, మనకు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పోస్ట్‌పోన్ అయ్యి ఇప్పటిదాకా వచ్చింది. అఫ్కోర్స్ పోస్ట్‌పోన్ అవ్వడం కొంతమందికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్ట్‌పోన్ కరెక్ట్. ఎందుకంటే ఆర్ఆర్బీ అప్లై చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వెరీ లెస్ పీపుల్. దీని సిలబస్ వేరు, దాని సిలబస్ వేరు, దీని వే వేరు, దాని వే వేరు. సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ బ్యాంకింగ్ ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేరు ఉంటారు. ఓన్లీ గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యే వేలు ఉంటారు. సో చాలామంది ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఇంటికాడ ఉంటున్న వాళ్ళు కానీ ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ 2కి. ఒక్క గ్రూప్ 2 కోసం. సో ఇది చాలా కొన్ని వేల మంది స్టూడెంట్స్ కోరిక. ఇట్స్ నథింగ్ బట్ గ్రూప్ 2 అనేది ఒక 4-5 years నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. సో పోస్ట్‌పోన్ కాకూడదని ఎక్కువ శాతం మంది అనుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఫ్రెండ్స్ డిస్కషన్ చేసుకుంటూ అనుకుంటాం కదా, పోస్ట్‌పోన్ కావద్దురా బాబు, పెట్టాలి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది అప్లై చేసి, రాస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. సో కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది కాబట్టి అది అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అది రాష్ట్రాలు. సో కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పోస్ట్‌పోన్ అయితే బెటర్ ఉంటుంది, దానికి దీనికి మిస్ మ్యాచ్ కాకుండా ఉంటే బెటర్ ఉంటుంది అని కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అది ఏది ఏమైనా కానీ సో రాయాలి ఎగ్జాము. మనకి December 15, 16 ఉంది. 4 పేపర్లు ఉన్నాయి. అందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే రాష్ట్రాలకి సో అందరికీ ఆల్ ది బెస్ట్. మనం రాసేది 5 లక్షల మంది అయినా అక్కడ వచ్చేది 783 పోస్టులు మాత్రమే. ఓకే, సో వెరీ 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 లెస్ సక్సెస్ రేట్. ఓకేనా, అయినప్పటికీ అటెంప్ట్ ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా మనకి జాబ్ క్యాలెండర్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గ్రూప్స్, ఇది మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ కూడా మన వాళ్ళు యుద్ధం అనేది స్టార్ట్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్కి పోస్టులకు కూడా నోటిఫికేషన్లకు కూడా ట్రై చేస్తూనే ఉంటారు. సో అంతే. ఓకేనా, గ్రూప్ 2 రాసిన అందరికీ ఆల్రెడీ ఈ విషయం అందరికీ తెలుసు. వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఎందుకు చేయాలనిపించింది. సో ఈ న్యూస్లో ఈ చూసుడుతోటే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దామని వీడియో చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ అందరికీ. నెలల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు, సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు హోప్ఫుల్లీ మంచిగా రాయాలని, 4 పేపర్లు మంచిగా రాయాలని, మీరు అనుకున్న స్కోర్ తెచ్చుకోవాలని అనుకుంటున్నా. సో అంతే. అందరికీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.